వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ ని చూద్దాం. బోయిన్పల్లి మండలం రామన్నపేటలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలను కలిసి వారి సమస్యను తెలుసుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెరిగిన ధరలకు అనుకూలంగా ఇచ్చే కూలీ ఏదైతే ఉందో అది ఏమాత్రం సరిపోవడం లేదని వాపోతున్నారు. ఉపాధి హామీ కూలీలకు రోజువారీ కూలీ 600 రూపాయలు చెల్లించాలని సిపిఎం పార్టీ పక్షాన మండల పార్టీ కన్వీనర్ శ్రీధర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెబ్బేరులో మార్నింగ్ వాక్ చేపట్టిన బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచల యుగంధర్ గౌడ్ కు ఏఆర్ కానిస్టేబుల్ దాసరి రవికుమార్ తమ సమస్యపై రాచాలకు వినతి పత్రం ఇచ్చారు. 6 సంవత్సరాల వనపర్తి జిల్లా కలెక్టర్ గన్మెన్ గా పనిచేశానని, తనపై పెబ్బేరు ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి అకారణంగా కేసు పెట్టి జైలుకు పంపి సస్పెండ్ అయ్యేలా చేశారని, సర్వీస్ నుంచి రిమూవ్ చేయిస్తానని బెదిరిస్తున్నాడని, మీరే ఎలాగైనా న్యాయం చేయాలని కోరారు. నారాయణపేట మక్తల కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని ఇటీవల నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ఎమ్మెల్యే బాపతి శ్రీహరి అన్నారు. ఉట్కూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో బాపూర్, దంతంపల్లి గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించారు. భూములు కోల్పోతున్న రైతులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలం కానాపూర్ గ్రామానికి చెందిన బొక్క యాదయ్య యాసంగి సాగు కింద వరి పైరు నాటు వేసుకున్నాడు. ఎండల తీవ్రతలు పెరగడంతో భూగర్భ జలాలు అట్టడుగునకు చేరాయని, మరోవైపు కరెంటు కూడా సరిగ్గా ఉండడం లేకపోవడంతో భూమి నెర్రలు వాచి వరి పేరు ఎండిపోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో దిక్కుతోచని స్థితిలో రైతు పశువులను మేపుతున్నారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని రైతు యాదయ్య వేడుకుంటున్నారు. ఖమ్మం రూరల్ మండలం ఎం వెంకటయ్యపాలెంలో గత 30 ఏళ్ల క్రితం గంగవరపు కొండయ్య, పాసంగుల వెంకయ్య స్మారకార్థం నిర్మించిన బస్ షెల్టర్ ను అదే గ్రామానికి చెందిన 4 వ్యక్తులు కూల్చారనే ఫిర్యాదులపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం సిపిఎంకు చెందిన రెట్టాల నాగేశ్వరరావు, కొట్టే రామయ్య, రమేష్, పాపిట్ల శ్రీను మరికొందరు కలిసి రాజకీయ కుట్రతో బస్ షెల్టర్ గోడను కూల్చివేశారు. హోలీ పండుగను ఘనంగా జరుపుకోవాలని మఠాధిపతి యోగానంద సరస్వతి అన్నారు. ఆదిలాబాద్ లోని గోపాలకృష్ణ మఠంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 13న గురువారం సాయంత్రం కామాదహనం, 14న శుక్రవారం హోలీ పండుగను జరుపుకోవాలని పేర్కొన్నారు. హోలీ పండుగ సహజ సిద్ధమైన ప్రకృతి రంగులతో మాత్రమే ఆడాలన్నారు. కెమికల్స్ రంగులను వాడవద్దని సూచించారు. సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్, కందుల రవీందర్, గెడం మాధవ్, వినోద్ తదితరులున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి వచ్చిన మాజీ సర్పంచ్లను అక్రమంగా అరెస్టు చేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో తమ గోడు వినిపించేందుకు వచ్చిన వారిని అడ్డుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని మాజీ సర్పంచ్లు, ప్రతిపక్ష నాయకులు అధికార ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. నారాయణఖేడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎస్సీలకు ఇవ్వాలని ఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలిగే జీవన్ డిమాండ్ చేశారు. నారాయణఖేడ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డిలు చైర్మన్ పీఠం భర్తీ చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వెంటనే మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్సీలను భర్తీ చేయాలని కోరారు. 4 సార్లు ఎమ్మెల్యేగా జోగు రామన్నకు ప్రజలు అవకాశం ఇచ్చినప్పటికీ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. తనతో పాటు ఎంపీ నాగేష్ పై మాజీ మంత్రి జోగు రామన్న చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రి నిర్లక్ష్యం కారణంగా జిల్లాకు రావాల్సిన ప్రాజెక్టులు వేరే జిల్లాకు తరలిపోయాయని ఆరోపించారు. హద్దుల్లో ఉండి మాట్లాడాలని హితవు పలికారు. ప్రతి పేదవాడికి సొంత గూడు నిర్మించి ఇవ్వడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని పెనపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన మణుగూరులో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాట్లాడారు. అర్హత గల ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామని అన్నారు. అర్హత కలిగిన వారు పేరు రాకపోతే తనను నేరుగా సంప్రదించాలని సూచించారు.